మనలో చాలా మందికి సాలరీ వస్తుంది, కానీ అది ఎలా ఖర్చు పెట్టాలో ఎవరికి ఐడియా లేదు. నేను మీకు ఒక సింపుల్ రూల్ చెప్తాను. ఈ రూలే 50-30-20 రూల్. అంటే మనం ఇక్కడ 50% వచ్చేసి నీడ్స్ కి ఖర్చు పెట్టాలి, 30% వచ్చేసి వాంట్స్ కి ఖర్చు పెట్టాలి, 20% వచ్చేసి మనం సేవింగ్స్ కి ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక 30,000 రూపాయలు సాలరీ వస్తుంది అనుకుంటాం ప్రతి నెల. అంటే ఇక్కడ 50% నీడ్స్ కి అంటే 15,000 రూపాయలు అతను ఖర్చు పెట్టాలి. దేనికంటే హౌస్ రెంట్ కి, వాటర్ బిల్లుకి, కరెంట్ బిల్లుకి, ఇలాంటి వాటికి. మిగతా 30% అతను వచ్చేసి వాన్స్ కి ఖర్చు పెట్టాలి. వాన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమాకి వెళ్ళాలనుకుంటావు, లేకపోతే బయట షాపింగ్కి వెళ్ళాలనుకుంటావు, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేయాలనుకుంటావు, అవన్నీ వాన్స్ కిందికి వస్తాయి. మిగతా 20% మీరు సేవింగ్స్ కి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కి వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కి, లేకపోతే స్టాక్ మార్కెట్ కి, ఎల్ఐసి ప్రీమియమ్స్ కి, వాటికి. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైంది కదా 50-30-20 రూల్ అంటే. ఇంకా సింపుల్ గా మీ ఫినాన్షియల్ బడ్జెట్ ని మీరు కరెక్ట్ ప్లాన్ చేయండి, అట్లీస్ట్ ఈ మంత్ నుంచి అయినా. ఇలాంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు నేర్పిస్తాను ఫినాన్షియల్ కాంటెంట్.